ప్రయత్నం చేసిండ్రు. చేసినప్పుడు అప్పుడు జనం మొత్తం పోయి అక్కడ కొంతమంది యూత్ తయారై వాళ్ళ నా దగ్గర కూడా వచ్చారు. యాక్చువల్గా నాతో కూడా దాదాపు 8-10 నెలల నుంచి వాళ్ళు నాతో కూడా మాట్లాడుతున్నారు. ఆ జనం మొత్తం తాండాల లంబాడి పిల్లలు కొంతమంది యూత్ ఏం చేసిందంటే, అరే ఏదో చిన్న పేపర్ యాడ్ ఏదో వచ్చింది ఇంగ్లీష్ పేపర్లో, ఐ థింక్ డకన్ క్రానికల్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేంట్లో వచ్చింది. దాని తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చిన 2-3 లైన్లు ఏదో వచ్చిందంట. అది చూసిన తర్వాత ఇది ఏంది అని చెప్పిన తర్వాత కనుక్కుంటే వీళ్ళందరూ పోయి కనుక్కుంటే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అసలు ఈ ఇండస్ట్రీస్ తో ఎట్లా డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు వచ్చి మొత్తం తిరిగినట్టు జీడిమెట్ల కావచ్చు, ఈవెన్ ముచ్చర్ల సైడ్ పోయినారు, పోలేపల్లి కూడా పోయినరు. పోయిన తర్వాత వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే, ఎస్ మేము ఈ ల్యాండ్స్ మేము ఇయ్యం, 80% ఇయ్యం. ఈ రోటి దండా కాడ ఈ అంతకు ముందే జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళందరూ కూర్చొని కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని జేఏసీస్ గా ఫామ్ అయ్యి 80% మేము ఈ ల్యాండ్ ఇయ్యమని. గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, 80% మేము తీసుకుంటామని వీళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు చేసిండ్రు. సో వీళ్ళు వచ్చిన తర్వాత జనం కూడా అక్కడ ఏమంటారు అంటే, మేము ఓట్లు వేసింది మాకు ఇంత ముందున్న గవర్నమెంట్కు వీళ్ళు మంచిగా చేస్తారు కావచ్చు, మా ప్రాంతంకి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా వస్తున్నాడు కాబట్టి మా బతుకులు బాగుపడితే ఉన్నా కానీ మా బతుకుల మీద ఇట్లా మన్ను పోస్తారని చెప్పి మేము అనుకోలేదని సామాన్యమైన తాండా వాళ్ళగిన వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఎట్లా అంటే, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు వద్దని చెప్తున్నారు. హైదరాబాద్ దానికి వచ్చిండ్రు, చాలా మంది లీడర్స్ దగ్గరికి తిరిగిండ్రు, ఇవన్నీ జరిగినాయి. చాలా మంది ఇళ్ళకి కూడా తిరిగిండ్రు, ఈవెన్ ఎన్వైరన్మెంటలిస్ట్ దగ్గర కూడా చాలా మంది దగ్గర పోయిండ్రు. సో ఇది ఓవర్ నైట్ ఏదో ఫ్లేర్ అప్ అయిన ఇన్సిడెంట్ గా లెక్క మాత్రం నేను చూస్తలేను చాలా క్లియర్ కట్ గా. సరే ఒకటేందంటే, ఒక ఇన్సిడెంట్ కలెక్టర్ మీద